ఆ ఊరి రైతులకు ఓ కష్టం వచ్చింది. అప్పటి వరకు ఆకలి తీర్చిన పచ్చని పొలాలు లాక్కునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. భూములు ఇవ్వమని తెగేసి చెబుతున్నారు. అయితే ప్రభుత్వ చర్యల ముందు తమ పోరాటం ఫలించదని గుర్తించారు. దీంతో తమకు అండగా ఉండాలని కనిపించిన ప్రతి పార్టీ నాయకుడి కాళ్ల వేళ్లా పడ్డారు. ప్రభుత్వమేమో పొలాలు ఇచ్చేసి పొమ్మంటుంది, ప్రతిపక్షమేమో పట్టించుకోవడం మానేసింది. ఉద్యమ చరిత్ర కలిగిన పార్టీలు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నాయి. అప్పుడు వారికి ఓ ఆపన్న హస్తం అండగా నిలిచింది. ఆ రైతుల పోరాటానికి మద్దతు పలికింది. రైతుల గొంతుకగా మారి ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తోంది. కేసులు పెట్టినా, ఆంక్షలు విధించినా ఏమాత్రం వెనకడుగు వేయక రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడి వారి అడుగులో అడుగైంది. ఆ ఆపన్న హస్తం పేరే బోడే రామచంద్ర యాదవ్. ఆ ఉద్యమాన్ని నడిపిస్తున్న పార్టీ పేరు భారత చైతన్య యువజన పార్టీ. కరేడు ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు. కరేడు అనేది ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఓ మారుమూల గ్రామం. ఆ గ్రామం నిండా పచ్చని పొలాలు, రైతుల ఆనందాలతో ఎంతో సుభిక్షంగా ఉండే ఆ గ్రామంపై ఓ కంపెనీ కన్నుపడింది. ఇండో సోలార్ పేరుతో అక్కడో కంపెనీ ఏర్పాటు చేస్తామంటూ ముందుకొచ్చింది. దాదాపు 8,000 ఎకరాలకు పైగా భూములు కావాలని ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వం కూడా అందుకు అంగీకరించింది. ఆ ప్రాజెక్టుకు భూములు ఇవ్వాలని రైతులకు సూచించింది. రైతుల సమ్మతి లేకుండానే భూసేకరణకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న గ్రామంలో ఆందోళన మొదలయ్యింది. తమ పచ్చని పొలాలను ఫ్యాక్టరీ కోసం లాక్కుంటున్నారంటూ రైతులు ఆగ్రహానికి గురయ్యారు. ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాటానికి సన్నద్ధమయ్యారు. తమ పోరాటానికి మద్దతివ్వాలని ప్రతిపక్ష నాయకులను అడిగారు. సరే అన్నారు, కానీ ఎక్కడా కనిపించలేదు. వారికి అండగా నిలబడలేదు. ఉద్యమ నేపథ్యం ఉన్న పార్టీలంతా నడిపిస్తామని చెప్పి పత్తా లేకుండా పోయారు. దీంతో ఆ రైతులు తమ ఉద్యమాన్ని తామే నడిపించుకోవాలనుకున్నారు. కానీ అంత స్థాయి స్తోమత లేకపోవడంతో ఏం చేయాలో తెలియక కుమిలిపోయారు. అప్పుడు వారికి భారత చైతన్య యువజన పార్టీ గుర్తుకొచ్చింది. వెంటనే ఆ పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ను రైతులు కలిశారు. తమ బాధను వెళ్లగక్కారు. తమకు అండగా ఉండాలని వేడుకున్నారు. రైతుల ఆవేదన విన్న రామచంద్ర యాదవ్ వారి పోరాటానికి మద్దతు పలికారు. ఎందాకైనా పోరాటం చేసేందుకు సిద్ధమని వారికి భరోసా ఇచ్చారు. అన్నట్టుగానే గ్రామంలో జరిగిన గ్రామ సభకు హాజరయ్యారు. భూములను ఇచ్చేదే లేదని తేల్చి చెప్పారు. రైతులకు మద్దతు ప్రకటించి వారికి అండగా నిలిచారు. ప్రభుత్వానికి డెడ్లైన్ పెట్టారు. కానీ ప్రభుత్వం స్పందించకపోవడంతో ఇటీవల కరేడు గ్రామస్తులతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించారు. అందుకోసం శాంతియుత నిరసనకు పిలుపునిచ్చారు. జాతీయ రహదారిని దిగ్బంధిస్తామని ప్రకటించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కరేడు గ్రామాన్ని ఆంక్షల వలయంతో నింపేశారు. రామచంద్ర యాదవ్ విజయవాడలో ఉంటే ఆయనకు నోటీసులు ఇచ్చారు. కార్యక్రమానికి హాజరు కావద్దని సూచించారు. గ్రామస్తులను భయపెట్టారు. వారికి కూడా నోటీసులు ఇచ్చారు. జాతీయ రహదారిని దిగ్బంధిస్తే కేసులు పెడతామని హెచ్చరించారు. అయినా ఇచ్చిన మాట ప్రకారం రామచంద్ర యాదవ్ విజయవాడ నుంచి కరేడుకు బయలుదేరాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కరేడు పొలిమేరలో భారీగా మోహరించారు. రామచంద్ర యాదవ్ను కట్టడి చేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. కానీ రామచంద్ర యాదవ్ మాత్రం గ్రామానికి వెనుక వైపున సముద్రంలో బోట్పై కరేడు గ్రామానికి చేరుకున్నారు. మార్గమధ్యంలో బుళ్లకంపలు, రాళ్లు రప్పలు దాటుకుంటూ గ్రామంలో అడుగు పెట్టారు. అప్పటికే రైతులు రామచంద్ర యాదవ్ కోసం ఎదురు చూస్తున్నారు. రైతులతో కలిసి రామచంద్ర యాదవ్ జాతీయ రహదారి వైపు ఉప్పెనలా కదిలి వెళ్లారు. పోలీసుల ఆంక్షలను ఛేదించుకుంటూ శాంతియుత నిరసన వ్యక్తం చేస్తూనే జాతీయ రహదారిని దిగ్బంధించారు. పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా వెనకడుగు వెయ్యక పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లారు. సబ్ కలెక్టర్ వచ్చి రామచంద్ర యాదవ్ రైతులతో మాట్లాడారు. ప్రాజెక్టును రద్దు చేయిస్తారని మాటిచ్చారు. దీంతో ఆందోళన విరమించారు రామచంద్ర యాదవ్. ప్రభుత్వ అధికారి ఇచ్చిన మాట నమ్మి ఆందోళన విరమించారు రామచంద్ర యాదవ్. కానీ ప్రభుత్వం మాట మార్చింది. రైతుల మీద ప్రభుత్వం కేసులు పెట్టింది. కరేడు వీఆర్ఓ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామచంద్ర యాదవ్ తో సహా 39 మందిపై కేసులు పెట్టారు పోలీసులు. అయినా సరే వెనకడుగు వెయ్యనంటున్నారు ఆయన. ప్రాజెక్టు రద్దు చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామంటున్నారు. ఇండో సోలార్ ప్రాజెక్టు యాజమాన్యానికి ప్రభుత్వ పెద్దలతో పాటు ప్రతిపక్ష పార్టీ పెద్దలతో మంచి సత్సంబంధాలుండడంతో రైతులకు న్యాయం జరగదేమో అని అందరూ భావించారు. కానీ రామచంద్ర యాదవ్ రైతులకు అండగా నిలబడి ఉద్యమాన్ని ఉధృతం చేశారు.
కరేడు రైతు ఉద్యమాన్ని జాతీయ మీడియా కూడా ఫోకస్ చేసింది. అలాగే అక్కడి రైతులు పడుతున్న సమస్యలు రాష్ట్ర ప్రజల దృష్టికి వెళ్ళింది. ఇంత చేసినా కొందరు క్రెడిట్ కొట్టేసే పనిలో పడ్డారు. కేసులు కష్టాలు రామచంద్ర యాదవ్ పడుతుంటే క్రెడిట్ మాత్రం తమ ఖాతాలో వేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరెన్ని కేసులు పెట్టినా ఎన్ని కుట్రలు పన్నినా రామచంద్ర యాదవ్ మాత్రం రైతులకు న్యాయం జరిగే వరకు వెనకడుగు వేసేదే లేదని ముందుకు సాగుతున్నారు.